హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా. హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారండి? నమస్కారం అండి, నేను మీ ఇందిరా. ఈరోజు మన ఛానల్లో నేను పిల్లలకి ఎంతో బలమైన ఆరోగ్యప్రదమైన ఒక పొడి చేసి చూపించబోతున్నాను. మీరు కూడా తప్పక ట్రై చేసి చూడండి. ఆహా. దానికోసం మనం ముందుగా ఒక పావు కేజీ గోధుమలను తీసుకోవాలి. గోధుమల్ని ఫ్రెండ్స్ మీరు నైట్ పూట 8 గంటలకు నానబెట్టి తెల్లారి ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిలో మొలకెత్తించాలి. అయితే ఫ్రెండ్స్ నాది నానబెట్టిన వీడియో క్లిప్ మిస్ అయింది, అందుకని ఈ మొలకలెత్తిన గోధుమల్ని చూపిస్తున్నాను. ఇలా మొలక కట్టాలి ఫ్రెండ్స్. ఇలా మొలక కొట్టడం వల్ల ఏంటంటే పిల్లలకి ఈ మొలక వల్ల గ్యాస్ అలాంటిది ఏం రాకుండా, గోధుమలు మామూలుగానే చాలా బలం కదా, అందుకనే గోధుమలతోనే ఒక పాల పొడి చేసి చూపించబోతున్నాను పిల్లల కోసం. మీరు తప్పక ట్రై చేయండి, మీ పిల్లలకి ఇది ఎముక బలం ఎంతగానో ఇస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఈ గోధుమల్ని ఒక కాటన్ క్లాత్లో మూట కట్టిన తర్వాత ఇలా రంధ్రాలు ఉన్న దాంట్లోనే వేయాలి, ఎందుకంటే మనకి గాలి అనేది వస్తుంది కాబట్టి. అదే మొత్తము ఫిలప్ అయి ఉన్నదేస్తే ఆ గోధుమలు అనేవి పాచి పట్టిపోతాయి. ఇలా రంధ్రాలు ఉన్న దాంట్లోనే వేయాలి. చూసారు కదా గోధుమలు ఎంత బాగా మొలకెత్తాయో. ఇప్పుడు దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు తయారు చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుందాము. కళాయికి ఏమన్నా తడి ఉందేమో చూసుకొని అది ఆరిపోయేంత వరకు వెయిట్ చేద్దాము. మనకి కళాయి తడంతా ఆరిపోయింది ఫ్రెండ్స్. నేను ముందుగా చూపించినటువంటి గోధుమలను ఈ కళాయిలో వేసుకుందాము. అయితే ఫ్రెండ్స్ ఈ గోధుమలు మనకి కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. అయితే హై ఫ్లేమ్లో పెట్టి వేయించకండి, మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అయితే ఫ్రెండ్స్ ఈ గోధుమలు వేగటానికి మనకు ఒక 10-15 మినిట్స్ టైం పడుతుంది. ఇవి ఇక్కడే ఉంది. ఇక్కడ మనం చాలా ఓపికగా చేసుకుంటే మన పాలపొడి అనేది చాలా బాగా వస్తుంది. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి ఫ్రెండ్స్. మనకి పైనంతా మాడిపోయి లోపల మెత్తగా అలాగే ఉండిపోతాయి. అలా మెత్తగా ఉండటం వల్ల ఏంటంటే మనకి పొడి అనేది నిల్వ ఉండదు. అదే సిమ్లో పెట్టి చేసుకుంటే మనకి గోధుమలు అనేవి బాగా ఫ్రై అయ్యి మనకి నిల్వ ఉంటుంది. కళాయిలో గోధుమలన్నిటిని వేసిన తర్వాత ఇలా ఒక్కసారి కర్రతో కలుపుకుందాము. అయితే ఫ్రెండ్స్ మీకు నేను మళ్ళీ చెప్తున్నా అనుకోకండి, దీన్ని సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి. సిమ్లో పెడితేనే లోపల కూడా మనకి బాగా వేగుతుంది. లేకపోతే మనం హైలో పెడితే ఏంటంటే పైన వరకు వేగుతుంది, లోపల అంతే మెత్తదనం ఉంటుంది. కాబట్టి మనం దీన్ని సిమ్లో పెట్టి బాగా ఓపికగా వేయించుకోవాలి. ఒక 10-15 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ ఇది వేగటానికి. మీరు నా వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇంకా ఏమేమి ఐటమ్స్ ఈ పొడిలో వేస్తాను చూడండి. మనం బయట కొనే పొడుల కన్నా ఈ పొడి అనేది పిల్లలకి చాలా బలం ఉంటుంది. మీ పిల్లల ఎదుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. నా ఛానల్ని కనుక మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ. చూశారు కదా ఫ్రెండ్స్ మనకి గోధుమలు వేగుతున్నాయి, కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్ మనకి కలర్ చేంజ్ అయింది, వేగిన సౌండ్ కూడా గలగలమని వస్తుంది. అయితే ఫ్రెండ్స్ మనం పట్టుకుంటే గట్టిగా ఉండాలి. ఇంకా 1 మినిట్ వేపితే సరిపోతుంది. 1 మినిట్ వేగిన తర్వాత దీన్ని పక్కన తీసుకొని ఆరబెట్టుకుందాము. ఇంకా దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో నేను వేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ మనకి గోధుమలు బాగా వేగిపోయాయి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లపడే వరకు వెయిట్ చేద్దాము. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకుందాము. గోధుమల్ని వేపుకొని పక్కన పెట్టుకుందాం కదా, దానిలోకే కొంచెం పల్లీలు, జీడిపప్పు, పిస్తా, బాదం పప్పు, వాల్నట్ తీసుకుందాము. అయితే ఫ్రెండ్స్ మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయో ఆ డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ వేయటం వల్ల పిల్లలకి ఎముక బలం ఎంతో బాగుంటుంది. వాల్నట్స్ వేయటం వల్ల బ్రెయిన్కి మంచిగా ఉంటుంది. పిస్తా, బాదం పప్పు వేయటం వల్ల పిల్లలకి మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది. ఇవి కూడా వేడి చేసుకుందాము. అయితే ఫ్రెండ్స్ నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి.
దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. దీనిలో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కలుపుకోవాలి. ఇవి వేపిన తర్వాత ఇవన్నీ వేపిన తరువాత వీటిని గోధుమల్లో కలుపుకొని మిక్సీ పట్టుకుందాము. చూసాయి కదా ఫ్రెండ్స్, మనకి కొంచెం కలర్ షేడ్ అవుతున్నాయి. బాదం పప్పు, జీడిపప్పు కలర్ షేడ్ అవుతున్నాయి కదా. ఇంకొక 2 minutes వేపుకుంటే సరిపోతుంది. ఇష్టం లేని వాళ్ళు పల్లి మీద పొట్టు తీసేసుకోవచ్చు. నేనైతే పొట్టు తీయను ఫ్రెండ్స్. ఎందులో అయినా సరే నేను పొట్టు వేస్తాను, ఎందుకంటే దానిలో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి నేను తీయను. చట్నీల్లో అయినా సరే నేను పల్లీని పొట్టుతోనే చేస్తాను. ఇక ఫ్రెండ్స్, మనకు అన్నీ వేగిపోయినవి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. ఫ్రెండ్స్, మనకి చూసారా గోధుమలన్నీ బాగా ఆరిపోయాయి. తర్వాత వేపు పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసుకుందాము. ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుందాం. మూత పెట్టుకొని మెత్తగా పొడి చేసుకొని చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి పొడి అనేది ఎంత మెత్తగా వచ్చిందో. దీన్ని వేడివేడి పాలల్లో 1 స్పూన్ వేసి పిల్లలకి ఇస్తే ఎంతో మంచిది. ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకుందాము. సేమ్ మనకి హార్లిక్స్ ఉన్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్ట్ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, దీనిలో కొంచెం స్వీట్నెస్ కోసం పటిక బెల్లంని పొడి చేసుకొని దీనిలో కలుపుకోవచ్చు. నేనైతే పటిక బెల్లం వేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మా ఇంట్లో మా పిల్లలకి నేను పంచదారకు సంబంధించిన ఐటమ్ ఏది వాడను. నేనైతే ఫ్రెండ్స్ పాలల్లో ఈ పొడిని, బెల్లం పొడిని కలిపి ఇస్తాను. మీకు కావాలంటే దీనిలో స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే దీనిలో పటిక బెల్లం పొడి చేసి కలుపుకొని పాలల్లో కలుపుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, పంచదార మాత్రం అసలు యూజ్ చేయకండి ఫ్రెండ్స్. పంచదార ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అవసరమైతే పటిక బెల్లం అన్న వాడండి, కానీ పంచదార మాత్రం వాడబాకండి పిల్లలకి. చూసారా ఫ్రెండ్స్, పిల్లలకి ఎంతో బలాన్ని ఇచ్చే పాలల్లో పొడి ఎలా తయారు చేసుకున్నామో, చాలా ఈజీగా త్వరగా ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో మీరు కూడా సింపుల్గా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది పిల్లలకి ఎదుగుదలకు కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఎముక బలానికి కూడా గోధుమలు అనేవి మనకి చాలా మంచిది కాబట్టి హెల్త్కి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ పొడిని మీకు ఇప్పుడు నేను కొంచెం పాలలో కలిపి చూపిస్తాను. చూసారా కదా ఫ్రెండ్స్, మనకి పాలల్లో ఎంత బాగా కలిసిపోయిందో. ఈ పాలు తాపిస్తే పిల్లలకి చాలా బలం వస్తుంది. ఎముక పెరుగుదల కూడా బాగుంటుంది. వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, ఈ పొడిని ఒక పొడి కంటైనర్లో పెట్టుకోండి. తడి ఉన్న బాక్స్లో పెట్టుకోబాకండి. పొడిగా ఉన్న బాక్స్లో మాత్రమే పెట్టేయండి, మీకు చాలా రోజులు నిల్వ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ Aaha.